వెల్కమ్ టు జిప్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సుబ్రహ్మణ్య శర్మ గారు. గురువు గారిని అడిగి మనకున్న ధర్మ సందేహాల గురించి ఈ రోజు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, శని భగవానుడు చాలా మందికి ఉన్న సమస్య ఏంటి అంటే, శని పట్టేసింది, మాకేం కలిసి రావటం లేదు, నవగ్రహాల చుట్టూ మేము పూజలు చేసి వచ్చాం, లేదా శని గ్రహం చుట్టూ మేము నుంచోకూడదు, ఇలాంటి చాలా మందికి సమస్యలు ఉన్నాయి. అసలు నిజంగా శని అనేది బాధ పెడుతుందా? బాధ పెడితే వాటి నుంచి బయటపడటానికి మనకి ఏదైనా రెమెడీస్, పరిష్కార మార్గాలు ఉన్నాయా శాస్త్రంలో? ఇప్పుడు ఇదంతా ఏమిటంటే కర్మ ఫలితం. అవును గురు. ఎటువంటి వాడైనా అనుభవించాలి ఏదో రకంగా. ఇప్పుడు పుట్టినటువంటి చిన్నపిల్లాడు ఉంటాడు, ఎల్కేజీ పిల్లాడు, యూకేజీ పిల్లాడు. ఆ పిల్లాడికి డబ్బులు ఇస్తాం మనం. ఎంత ఇస్తాం? ఓ చాక్లెట్కో బిస్కెట్కో సరిపడా వాడికి సంబంధించినప్పుడు చూసిందల్లా కావాలంటారు వాడి పిల్లలు కదా. అవును. తెలియదు. ఏ మార్కెట్కి తీసుకున్నా, ఎక్కడికి తీసుకున్నా, ఒకరింటికి తీసుకున్నా కనిపించిందల్లా తీసుకోవడం, అది నాకు కావాలి అని మారా చేస్తూ ఉంటారు. అవును. అలాగే రామచంద్రుడు అంతటి వాడే నాకు ఆకాశంలో చంద్రుడు కావాలి అని శ్రీరామచంద్రుడు వాళ్ళ అమ్మ గోరుముద్దలు పెడుతుంటే మారాన్ చేశాడు శ్రీరాముడు. మారాన్ చేస్తే చంద్రుడిని తెచ్చివ్వగలదా? ఆకాశంలో ఉన్నటువంటి ఆ రాకాచంద్రుడిని నేనెక్కడ తేనరా బాబు అని చెప్పేసి, అది చందమామ రావే, జాబిలి రావే అని ముద్దలు పెట్టేవారు కదా. అలా అయితే నాకు అది కావాలి అంటాడు. అలాగే వారికి ఏం చేస్తాం? మారాన్ చేసి ఏదో రకంగా ఇంకోటి ఇచ్చి బుజ్జగిస్తాం. అలాగే శని బాధలు అనేటువంటివి ఎలాగయ్యా అంటే, వారు చేసుకున్నటువంటి కర్మలు అనుభవించడానికి నాకు శని, రాహువు, కేతువు ఈ 3 గ్రహాలు ప్రభావం బాగా వీక్షణంగా ఉంటాయి. అవును గురువు. గ్రహాల్లో 9 గ్రహాలు, దానికి అధిదేవత, ప్రతిదేవతలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి 9. కనుక వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రంగు, ఒక దానం, ఒక ధాన్యం దానం ఉంటుంది. సూర్యుడికి గోధుమ వర్ణం సంబంధించినటువంటి పువ్వులు, గోధుమ ప్రసాదం నివేదన చేసి మన రథసప్తమి చేస్తారు. అవును గురువు గారు. ఆ యొక్క క్షీరాన్నం కానీ గోధుమ వర్ణం కానీ పెట్టుకుని సూర్యభగవానుడు ఆరోగ్యకారకుడు సూర్యుడికి చేయడం. చంద్రుడికేమో బియ్యం తెల్ల సంబంధించిన వస్త్రాలు, ఎరుపు వస్త్రాలు, గోధుమ సంబంధించిన సూర్యుడికి ఎలాగో చంద్రుడికి సంబంధించిన కలరు, చంద్రుడి దానం, చంద్రుడికి బియ్యం, తెల్ల వస్త్రం. అలాగే కుజుడు ఉంటాడు మంగళకారకుడు. కాత్యాయని వ్రతం అని వివాహం కాకపోయినా కుజదోషం కూడా ఉందని మాకు బాగా వివాహాలు అవ్వట్లేదు. కుజదోషం, నాగదోషం, సంతానం లేదు, అన్యోన్య దాంపత్యం లేదు అంటూ ఉంటారు. అటువంటి వారికి కుజుడు అంటే మంగళవారం. అవును గురువు గారు. ఆ సంబంధించినటువంటి వారం సంబంధించినటువంటి కందులు, ఆ ఎరుపు కందులు దానం చేయడం. అలాగే బుధవారం పెసలు, బుధుడికి సంబంధించినటువంటి పెసలు దానం చేయడం. ఆకుపచ్చ, ఆ పచ్చ కలర్ వేసుకుని సంబంధించిన ఆకుపచ్చ బుధుడు. గురుడు బృహస్పతి, దేవగురైన బృహస్పతి. గుడికి శనగ కలర్ వాడడం. శనగ కలర్ జాకెట్ ముక్క మీద ఈ కలర్ని రంగులన్నీ ఉంటాయి, జాకెట్లో ఉంటాయి, పంచుల్లో ఉంటాయి, చీరలో ఉంటాయి. శక్తి కొలదే అవి పెట్టి దానం పెట్టుకుని బ్రాహ్మణకి చక్కగా చేసుకుని, అలాగే బృహస్పతికి శనగలు ఇచ్చుకోవడం. శుక్రుడికి బొబ్బర్లు దానం. బొబ్బర్ల రంగులో ఉన్నటువంటి బొబ్బర్లు, నల్లగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి బొబ్బర్లు, శుక్రుడికి సంబంధించినటువంటి. శని అడిగారు మీరు ముఖ్యంగా. ఈ శనికి సంబంధించినటువంటి ఏమిటయ్యా అంటే, శుక్రుడి తర్వాత వచ్చేటువంటిది శని 7వ గ్రహం. కనుక తర్వాత రాహువు, కేతువు. కనుక రాహుకి మినువులు, కేతువుకు ఉలవలు, ఇలా 9కి 9 ఉంటాయి. శనికి ముఖ్యంగా మీరు అడుగుతున్నారు కనుక, శని గ్రహం అనేటువంటి చెబుతున్నాను కదా, పుట్టేటటువంటి వాడు గిట్టడం అనేటువంటిది ఎలాగా ఉంటుంది. పుట్టడం గిట్టడం సహజం. కానుక ఇందులో పరమేశ్వరుడు అనుగ్రహం ఏమిటంటే, మన శరీరం అంతా కూడా విష్ణువు, లోపల ఉన్నటువంటి గుండె ఈశ్వరుడు. అంటే పగలు విష్ణువైతే రాత్రి శివుడు. ఆ రకంగా ఈ గడియారంలో ఉన్నటువంటి గుండె, బ్యాటరీలో గడియారం ఎలా అయితే కొట్టుకుంటుందో, మిల్లు తిరుగుతుందో, ఈ గుండె కొట్టుకున్నంతసేపు కూడా మనం మనుషులతో చక్కగా అన్ని అవయవాలు పనిచేస్తే వాడు ఒక గౌరవ మర్యాదలతో అన్నీ శుభ్రంగా అవయవాలన్నీ ఉండి బాగుండి ఉన్నప్పుడు మంచి చెయ్యాలి. అంటే ఒక భక్తిపూర్వకంగా పువ్వు, భగవంతుడు పువ్వు పెట్టుకోవడం, లేవడం, నిత్యకర్మ తను చేసేటువంటి ఆ వర్ణాన్ని బట్టి వారి యొక్క ఇదిగా చక్కనైనటువంటి ఉపాయంతో మంచి చెప్పి, మంచి విని, మంచిగా మార్గంలో పెట్టి వెనకాల వాళ్ళని కూడా తన ఎదరకి నడిపించి చక్కగా ఇంకా తెలుసుకోవలసినవి తెలుసుకుని, చాలా ఉంటుంది. అందరూ గురువులు కాదు. అవును గురువు గారు. ఇంకా నేర్చుకునేవి చాలా ఉంటాయి. మహాసముద్రం విద్య అనేటువంటిది. ఒక చక్కగా విద్యాదానం అని ఇవన్నీ పెట్టుకుంటూ మొన్న మంచి చేస్తే శని అనేటువంటి దరికి చేరదు. మంచి చేసేటువంటికి నిత్యం చేసుకునేటువంటి వాడికి. ఇందులో శని అనేటువంటిది 7వ గ్రహం. ఈ గ్రహంలో శనీశ్వరుడు
ఏమిటి అంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. రవిపుత్రుడు అంటే రవి అంటే ఎవరు? సూర్యుడు. సూర్యుడు కొడుకే. ఈ సూర్యుడు కొడుకే వక్రంగా వక్రీభవించి శనీశ్వరుడవుగాక అంటే నల్ల రూపంతో కర్రిగా ఉన్నాడని చెప్పేసి పార్వతీదేవి ఈ సంబంధించినటువంటి బ్రహ్మాది దేవతలు ఇతరుడు వక్రంలో ఉన్నాడని చెప్పి రాహువు కేతువు శని వీళ్ళకి కలియుగంలో బాగా ప్రాముఖ్యంగా పూజిస్తారు అని చెప్పేసి యుగానికి ఇచ్చాడు ఒక్కొక్కదాన్ని నవగ్రహాలు. అందులో గ్రహాలలో ముందుగా ముఖ్యం శని అంటే భయపడిపోతారు. అవును గురుగారు. నువ్వులు అంటే భయపడిపోతారు. అవును. నల్ల నువ్వులు అంటే విష్ణు స్వరూపం. అది చెప్తున్నాను కదా, నలుపు నారాయణ స్వరూపం కనుక ఆ నారాయణ స్వరూపం నలుపు చూసి భయపడ్డారు. కాటుకు నలుపు, కాటుకు కళ్ళకు పెట్టుకునేది. అవును. అదే శరీరంలో భాగమైనటువంటి కాళ్ళకి రాసి పసుపు, మరి అది శుభప్రదమే. అవును. ఇవన్నీ ఏమిటంటే ఒక అమ్మవారు రూపంలో అలంకార ప్రీతి సంబంధించిన ఆభరణంలో అలంకారంలో వచ్చేటువంటివి. ఈ గ్రహ రూపంలో ఉన్నటువంటివే. ఇప్పుడు మనం తినేటువంటి వేసుకునేటువంటి పచ్చడి ఆవకాయ ఉంది. సపోజ్ ఆవకాయ పచ్చడి ఉంటుంది, అందులో గ్రహాలన్నీ ఉంటాయి. ఉప్పు నూనె సంబంధించిన శనికి సంబంధించినవే. నువ్వులు ఉప్పు నూనె సంబంధించినటువంటి వస్తువులు ఎక్కువగా శనివారం తెచ్చుకోవడం, శనివారం ఎక్కడికైనా పట్టుకెళ్ళి ఎవరికైనా ఇవ్వడం, మనం ఇంటికి తెచ్చుకోవడం కొనుక్కుని, ఇటువంటివి చేస్తే శని బాధలు ఎక్కువ అవుతూ ఉంటాయి ఇంటికి. ఆ వారం అయినా మా ఇంట్లో నిజంగా లేదంటే ఆ వేళ తెచ్చుకున్నాడే తప్పది. ఎవరో ఊరికే ఇస్తున్నారు కదా, నూనె తెచ్చుకున్నా ఊరికే వచ్చేదే కదా అని, ఉప్పు తెచ్చుకున్నా, నువ్వులు తెచ్చుకున్నా, ఇటువంటి కార్యక్రమాలు శని ప్రీతి అయినటువంటి ఇనప సంబంధించినటువంటి సామాన్లు. అందుకే శనివారం చూడండి, ఇనప సంబంధించిన ఇనప సామాన్లు వాళ్ళు ఇనప కుట్లు సంబంధించినటువంటి బాగా పెచ్చిలో ఉంటాయి. శనివారం బాగా వాళ్ళు వస్తారు. అవును గురుగారు. ఎందుకంటే శనికి సంబంధించినటువంటి వారం అది శనివారం. అలాగే అటు వెంకటేశ్వర స్వామికి శనివారం. కనుక ఈ శనివారంలో శని అనేటువంటిది గ్రహం 7వ గ్రహం. ఆ శని ఈశ్వరుడే ఆయన, కంగారు పడకల్లా. కానీ శని అంటే కంగారు పడిపోతారు. శనీశ్వరుడికి ఒక దానం, ఆయన ప్రీతి అయినటువంటి దానం ఏమిటి? ఇప్పుడు సూర్యుడికి గోధుమలని ఎలా చెప్పామో ఆయనకి నువ్వులు, నల్ల నువ్వులు ఉంటాయి, తెల్ల నువ్వులు ఉంటాయి. నువ్వులు తెలగపిండి చిమ్మిలిగా చేసి బెల్లం చిమ్మిలి అక్కడ పెట్టి చక్కగా తైలాభిషేకం నువ్వుల నూనెతో అభిషేకించి పంచామృతాలు పోయొచ్చు. నువ్వుల నూనె ముఖ్యంగా ఆయన ఆ నువ్వుల నూనె దీపం పెట్టడం. ఆ శనీశ్వరుడికి నల్లగొడ్డ, నలుపు ప్రీతి కనుక నలుపు టవల్ కానీ జాకెట్ కానీ పంచి కానీ నలుపు సంబంధించినటువంటి వస్త్రం, నీలం పువ్వులు కానీ ఏదైనా నీలం ఉంటాయి, పువ్వులు నల్ల ఉండవుక, అందుకు నీలం పువ్వులు, నీలం ప్రీతి. నలుపు కానీ నీలమైనా వాడచ్చు వేసి చక్కగా ఆయనకి సంబంధించిన పళ్ళు పలహారం, కొబ్బరికాయ అరటిపండు, ఆ ప్రసాదం మళ్ళీ నైవేద్యం పెట్టి తీసుకొచ్చా అని కంగారు పడి అక్కడ ఇట్టేస్తూ ఉంటారు. ఆ చిమ్మిలి అది పట్టుకెళ్ళి కాకి పెట్టాలి. ఆయన వాహనం కాకి, అది నలిపే కనుక ఆ కాకి కన్నా పెడితే శని దోషాలు పోయి అలా చేసుకున్నటువంటి ఇబ్బంది ఉండదు. శని అనేటువంటిది లోకంలో చేసినటువంటి కర్మను బట్టి పీడించేటువంటి యుగం ఇది. కలియుగం అనుభవించాలి కనుక శని రకంగా, రాహు రకంగా, కేతుగణంగా, ఒక కుజ రకంగా ఈ గ్రహాల రూపంలో బాధిస్తూ ఉంటాయి. అంటే ఇంట్లో వస్తువు ఏదైనా అయిపోయింది అనుకో, కరెక్ట్గా వస్తువు ఏమిటి? ఉప్పు అవ్వచ్చు, నూనె అవ్వచ్చు, అన్ని నిత్యావసరమే అది. అవును గురుగారు. అందులో ఉప్పు నూనె సంబంధించిన శనీశ్వరుడు సంబంధించినటువంటి అవే వస్తువులే. అవి శనివారం తెచ్చుకోవడం కానీ, ఎవరికైనా ఇవ్వడం కానీ, తీర్చడం కానీ, అప్పు ఇవ్వడం కానీ, అప్పు తెచ్చుకోవడం కానీ కింద ఆ వస్తువులు పనికిరావు. అలా తెచ్చుకున్న నాడు శని, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇవన్నీ ఉంటూ ఉంటాయి జాతకరీత్యా. అవును గురుగారు. ఈ జాతకరీత్యా ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిలు ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే శనీశ్వరుడికి నవగ్రహ ప్రదక్షిణ చేయడం, కాలు కడుక్కోవడం, శివాలయంలో దర్శనం చేసుకోవడం, పక్కనే రామాలయం కానీ, విష్ణాలయం కానీ, ఆంజనేయ స్వామి కానీ ఉంటే ఆ విష్ణు సంబంధించిన దేవాలయం కూడా దర్శించడం. అప్పుడు శని అలా నిత్యం చేసుకునేటువంటి వారికి శని బాధలు అనేటువంటి ఉండవు. నవగ్రహ చెప్పాను కదా, నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయామార్తాండ సంభూతం నమామి శనీశ్వరం. ఈ శ్లోకం ఇది మంత్రం కాదు, అందరూ చదవచ్చు. శ్లోకం అనేటువంటిది ప్రతి ఒక్కరూ చదవచ్చు. మంత్రం అనేటువంటిది కొంతమందికి అర్హత. అందుకని శ్లోకంలా చదువుకుంటూ శనీశ్వరుణ్ణి ఆరాధిస్తూ నవగ్రహాలకి వీలుంటే శక్తి కొలది మీ ఇంటి పక్కనే గుడి, నవగ్రహాలన్నీ శుభ్రంగా కడిగి బొట్లు పెట్టి ఆయనకి ఏం సంబంధించినటువంటివి ఏదో ఆ వారం పట్టుకొచ్చి చెప్పారు కదా, ఆ రంగులు కానీ, వస్త్ర రూపంలో కానీ, ధాన్య రూపంలో కానీ శక్తి కొలది అక్కడ పెట్టుకుని దీపారాధన చేసుకుని చక్కగా బుధుడికి ఆకుపచ్చ బుధవారం, గురుడికేమో శనగ కలం ఆ వస్త్రం, లేకపోతే ఆ శనగలు నీకు కొద్దిగానే చక్కగా శనికి నువ్వులు, కుజుడికేమో ఇవన్నీ రకాలుగా కందులు, కందిపప్పు కానీ కందులు కానీ, పప్పు రూపంలో కానీ
వస్త్ర రూపంలో కానీ ధాన్య రూపంలో కానీ ఎలాగైనా ఆ భగవంతుడు సమర్పించి చక్కగా కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని ఆ దీపారాధన చేసి చక్కగా మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని వీలుంటే స్నానం చేసి శివాలయంలో కూడా అభిషేకం చేయించుకుని చెందొచ్చు. శనికి దానం ధర్మం అంటే నువ్వులు దానం ఇవ్వడం, నువ్వులు నువ్వుపప్పు సంబంధించిన నువ్వులు, నూనె మూకుడు బొగ్గు మేకు ఇవన్నీ శనీశ్వరుడు ఇనప సంబంధించినవన్నీ కూడా యుగం అదే. ఇప్పుడు ఇది స్టీల యుగం అంటే ఇనప యుగం కనుక శనీశ్వరుడు ప్రబలిస్తాడు ప్రతి ఒక్కరిని పట్టుకున్నట్టుగా. అది మేలు ఉంటుంది కీడు ఉంటుంది. జపం చేసుకోవడం, ఈ జపం చేసుకుని హోమం ఉంటుంది ఇంకా శక్తి పడుతుంది హోమం చేసుకోవడం శనికి. ఈ శ్లోకంతో మంత్రంతో శ్లోకం చేసుకుని మంత్రం చేసుకుని రోజు ఈ శ్లోకం చదువుకుంటే శనీశ్వరుడు నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం, కాలు కడుక్కోవడం. కాలు కడుక్కుంటే సరిపోతుందంటే ఒప్పుకుంటే స్నానం చేయొచ్చు. స్నానం చేయడం ఇంకా మంచిది. కాలు కడుక్కొని శివాలయంలో దాన్ని పెట్టుకోవడం అవకాశాన్ని బట్టి పరిస్థితిని బట్టి చేస్తే శనీశ్వరుడు అనేటువంటిది గ్రహస్థితులు ఉండవు. భక్తి ప్రధానం దేనికైనా. గురువుగారు ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఉన్న సమస్య అనొచ్చు, ఒక డౌట్ అనొచ్చు వాళ్ళకి. మనం ఇప్పుడు శనీశ్వరి దగ్గరికి వెళ్ళేసి పూజ చేసిన తర్వాత మళ్ళీ కాలు కడుక్కోవాలా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. అలా చేయొచ్చు అంటారా? నవగ్రహ ప్రదక్షిణాలు చేశాక 9 కానీ 11 కానీ 21 కానీ 3 కానీ 5 కానీ శక్తి కొలది 108 తిరుగుతూ ఉంటారు కౌంటింగ్ పెట్టుకుని. అవును గురువుగారు. అలా శక్తి కొలది ఏం చేసినా నవగ్రహాలు అనేటువంటి వాటికి చేసినప్పుడు ప్రదక్షిణాలు చేసినప్పుడు కాలు కడుక్కోవడం అనేటువంటిది ఉత్తమమైన పద్ధతి. అంటే కడుక్కోమని గ్రహాలు కనుక ఆ గ్రహాలు మామూలుగా శివాలయంలోకి వెళ్తే కడుక్కోగల, నవగ్రహాలు ఉన్న శివాలయంలో కంపల్సరీ కాలు కడుక్కోమని శాస్త్రం. అందుకే పక్కన ఆంజనేయ స్వామి కానీ రాముడు కానీ వెంకటేశ్వర స్వామి కానీ ఇటువంటి తులసమ్మ కానీ దర్శనం చేసుకుంటే మళ్ళీ కాలు కడుక్కోగల. మళ్ళీ రెండో పక్షం. అవి లేకపోతే నవగ్రహాలు ఓన్లీ కేవలంగా ఉంటే కాలు కడుక్కోమని. నవగ్రహాలకి ప్రత్యేకించి పెట్టారు కాళ్ళు కడుక్కోవడం. మామూలుగా సాధారణంగా దైవాలయంలోకి వెళ్తే శుచి శుభ్రంగానే వెళతారు. అవును గురుగారు. కాలు కడుక్కోవడం, దర్శనం చేసి ప్రదక్షిణం ధ్వజస్తంభం దగ్గర నుంచి మొదలెట్టి చుట్టూ 3 చండీ ప్రదక్షిణాలు ఉంటాయి, మామూలు ప్రదక్షిణాలు ఉంటాయి. ప్రదక్షిణం అంటే చుట్టూ తిరిగేటువంటిది మళ్ళీ ధ్వజస్తంభం దగ్గర నుంచి మళ్ళీ ధ్వజస్తంభం దాకా వస్తే 1, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 2, అదే ధ్వజస్తంభం కౌంటర్గా పెట్టుకుని 3 ప్రదక్షిణాలు చేస్తారు. అవును గురుగారు. చేసి నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుడి దగ్గర కొమ్ముల దగ్గర ఇలా చేపెట్టి తోక భాగంలో పెట్టి నందీశ్వరుడు నమస్తుభ్యం సాంబానంద ప్రదాయకం ఉన్న నందీశ్వరుడిని కొమ్ముల్లోంచి చూసి శివుడు కనబడతాడు. ఆయన భారమంతా మోసేటువంటిది ఆయన. అందులోంచి చూసి అక్కడ చండ ప్రచండలు అనేటువంటి 2 ద్వారపాలకులు ఉంటారు. వారికి దర్శించుకుని శివుడి యొక్క ఆజ్ఞ అయ్యిందని చెప్పేసి శివాలయంగా దర్శించుకోవాలి. శివాలయ దర్శనం యొక్క నియమం అది. గంట కొట్టి చక్కగా ఆ నందిలో చూసి ఆ ద్వారపాలకుల్ని శివుణ్ణి ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ గురవే నమ శివాయ నమ చెబుతున్న లోపల ఉన్నటువంటి గుండంతా శివుడే. అవును గురు. అందుకే ఆ పరమేశ్వరుని కనుక చేస్తే నీకు అది ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేటువంటి వాడు ఆయనే. మొత్తం సర్వం వ్యాపించి ఉన్నవాడు. అందుకని శివ దర్శనం పాప నాశనం. పాపానికి పాపం అనేటువంటిది చెందాలి. శివుడాజ్ఞ ఉంటే శివన కొట్టదు అంటారు. పరమేశ్వరుడు అనుగ్రహంతో పరమేశ్వర ప్రీత్యర్థం చేసేటువంటి ప్రతి పని కూడా సంకల్పంలో వస్తుంది. పరమేశ్వర ప్రీత్యర్థం పరమేశ్వరముద్దిశ్య శ్రీ మహావిష్ణు ఆజ్ఞేయ. ఆయన ఆజ్ఞతో పరమేశ్వరుడు యొక్క ప్రీతి కొరకు నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను అని చెప్పి సంకల్పం చెబుతారు. ప్రతి కార్యక్రమంలోనూ కూడా పూజలో కానీ ఏ నియమం ఏ పూజ చేసినా ఇందులో శైవం ఉంటుంది. చాలా ఉన్నాయి మతాల్లో కానీ ఒక పూజల్లో కానీ ఒక ఇదిలో కానీ మతాలు ఇందులో రకాలు చెప్పవస్తే ఇందులో వైష్ణవం ఉంటుంది, శైవం ఉంటుంది, స్మార్తం ఉంటుంది, ఆగమం ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక ఆగమాలు శాస్త్రాలు పురాణాలు పెద్దలు చెప్పినటువంటి మాటలు శక్తి అనుగ్రహంతో. కనుక శనీశ్వరుడు అనేటువంటి నవగ్రహాల్లో ఒక ముఖ్యమైనటువంటి కారకుడుగా రాహువు కేతువు శని. చాలా భయపడిపోతారు ఆ గ్రహాల ప్రమాదం. నా కేతువు బాగోలేదు, కేతు గణం, రాహువు బాగోలేదు, రాహువు పట్టుకున్నాడు, అనేక రకాల శని ప్రభావం అని. అందుకే కాలు కడుక్కోకుండా రాకుండా ఎక్కడికైనా వెళితే కాలు కడుక్కుని ఇంట్లోకి వెళ్దాం. అవును గురువు గారు. అందుకే దరిద్ర బాధలు కూడా అందుకే శని అంటారు. కాలు కడుక్కోవడం, స్నానం చేయడం, ఆ బట్టలు వేరే పెట్టుకోవడం. అవును, దానికి ఒక నియమం ఉంది. తిరిగి వచ్చిన బట్టలతో తినలేం. అవును, అందుకని వేరే డ్రెస్ చేసుకుంటాం. రాత్రి డ్రెస్ పగల డ్రెస్ ఎలాగో వీళ్ళ డ్రెస్కి బంగారానికి ఇస్తున్నారు విలువ. అవును అవును. అందులో లక్ష్మీప్రదంగా ఉంటే శుచి శుభ్రంగా ఉన్న చోట ఎటువంటి దరిద్రం ఉండదు, శని బాధలు ఉండవు. అవును, అది ముఖ్యమైనటువంటి విషయం.
చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. చాలా సంతోషం అమ్మా.